హాయ్ ఎవరీవన్. ఈరోజు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఏ యూనిట్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ చదవాలన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ యూనిట్లో చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ఒక 4-5 పేజెస్ చదువుకుంటే సరిపోతుంది. అయితే దాని నుంచి మనకి ఒక ఎస్ఐ తర్వాత 2-4 మార్క్స్ వస్తాయి. సో చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ చదవండి. సో మిగతావన్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ యూనిట్కి ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మ్యాక్సిమం మనం ఈజీగా 16 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న సిలబస్ ఏంటి, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ యొక్క సిలబస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, కాన్సెప్ట్, నేచర్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇన్ బిజినెస్ డిసిషన్ మేకింగ్. దీని తర్వాత ఈ యూనిట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. స్టేట్ స్టెప్స్ ఇన్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ 4 మార్క్స్కి అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇన్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్, ఇది కూడా 8 మార్క్స్కి అడిగాడు. తర్వాత డిస్క్రైబ్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇన్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అన్నాడు. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది ఆ లెసన్కి వచ్చి. ఇప్పుడు సెకండ్ యూనిట్ సిలబస్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఈ సెకండ్ యూనిట్లో మనకి మెయిన్లీ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కోరిలేషన్ ఒకటి, సింపుల్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అని ఇచ్చాడు. ఈ కోరిలేషన్ రిగ్రెషన్ ముందు చదవండి, తర్వాత మిగతా చూడండి. ఈ కోరిలేషన్ రిగ్రెషన్ చదువుకుంటే మ్యాక్సిమం మనకి 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దీంట్లో థియరీ ఇంపార్టెంట్ అండ్ కోరిలేషన్కి సంబంధించి, రిగ్రెషన్కి సంబంధించి అండ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. సో ఆ రెండింటి మీద మెయిన్ ఫోకస్ చేయండి, తర్వాత మిగతా వాటికి వెళ్ళండి. ఈ రెండు చదవడానికి మీకు ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది. 1.5 అవర్లో మీరు 16 మార్క్స్ ఏం చేయొచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. సో ఈ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్కి సంబంధించి థియరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడు. సో దాంట్లో ప్రాబ్లమాటిక్ పార్ట్తో పాటు ఈ థియరీ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. తర్వాత స్టేట్ ద ఫీచర్స్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. దాని తర్వాత టాపిక్ క్వార్టైల్ డీవియేషన్, ఇది కూడా 4 మార్క్స్కి అడిగాడు. తర్వాత స్టాండర్డ్ వేరియన్స్, డిస్కస్ ద మేనేజరియల్ యూజెస్ ఆఫ్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. సో ఇది క్వశ్చన్ 8 మార్క్స్కి అడిగాడు. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఈ రిగ్రెషన్కి సంబంధించి, ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఏమి అడిగాడు చూద్దాం. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇక్కడ రిగ్రెషన్ గురించి, కోరిలేషన్ గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. సో మీరు ఈ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ చదువుకుంటే ముందు చెప్పినట్టు మీరు 16 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. సో ఈ రిగ్రెషన్ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుని ఉంచండి. నేను నెక్స్ట్ వీడియోస్లో వీటి మీద వీడియోస్ చేస్తాను. వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ అవే రిపీట్ అవుతాయి, కాబట్టి మీరు మ్యాక్సిమం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే సెకండ్ యూనిట్ అయితే మాత్రం రిగ్రెషన్ అండ్ కొరిలేషన్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ యూనిట్లో అయితే కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టినవి, అవి చేసుకోండి. ఇప్పుడు థర్డ్ యూనిట్ సిలబస్, కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ, జాయింట్ అండ్ మార్జినల్ ప్రాబబిలిటీ, బైస్ థియరం, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్, పాయిజన్ అండ్ నార్మల్ ఎక్స్పోనెన్షియల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అని ఇచ్చాడు. సో దీంట్లో మనం మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బైస్ థియరం ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం చేసుకుంటే మీరు 8 మార్క్స్ గ్యారంటీగా తెచ్చుకోవచ్చు. తర్వాత బైస్ థియరం, బైనామియల్ థియరం చూడండి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే జాయింట్ ప్రాబబిలిటీ అడిగాడు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి రాయమని అడిగాడు. థియరీ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద అప్రోచెస్ ఫర్ ద స్టడీ ఆఫ్ ప్రాబబిలిటీ అని అడిగాడు, ఇది 4 మార్క్స్కి అడిగాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ బైస్ థియరం. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బైస్ థియరం ఇక్కడ ప్రాబ్లమేటిక్ కానీ, తర్వాత మనకి థియరీ గురించి కూడా అడుగుతున్నాడు. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేసి అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చదువుకోండి. మెయిన్లీ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మ్యాక్సిమం మీకు 8 మార్క్స్ వస్తాయి. ఈ యూనిట్లో ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇక్కడ మీన్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, తర్వాత మనకి పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ అని అడుగుతున్నాడు. సో ఇది కూడా మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషనే. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం మనకి ప్రాబ్లం ఐడియా ఉంటే చాలా, ఫార్ములా ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ యూనిట్లో అడిగేది.
ఇక్కడ ఒకసారి క్వశ్చన్, ఇది బైస్ థియరం ఉపయోగించి చేయాల్సిన క్వశ్చన్. మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ పేపర్లో బైస్ థియరంకి సంబంధించిన ఒక క్వశ్చన్ వస్తుంది ఈ యూనిట్ నుంచి. తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో బైస్ థియరం అనేది ఇప్పుడు ఉపయోగించి మనం ప్రాబబిలిటీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఫార్ములా ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే మ్యాక్సిమం ఈజీగా ఈ క్వశ్చన్ చేసేయచ్చు. దీని మీద కూడా నేను వీడియోస్ చేశాను, సో అది చూడండి. దాని తర్వాత మనకి ప్రాబబిలిటీ నుంచి ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లం అడిగాడు. మ్యాక్సిమం ఈ 3 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఈ యూనిట్ నుంచి. అయితే ఇక్కడ ఎన్సీఆర్ అనే ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇది 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి వీడియోస్ కూడా పెట్టాను. సో ఈ యూనిట్ మొత్తం నుంచి మనకి 3 టైప్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ 3 నేర్చుకుంటే మనకి వితిన్ 1.5 అవర్లో మనం దగ్గరగా 8 నుంచి 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు 4th యూనిట్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. సిలబస్ చూద్దాం ఫస్ట్. సో శాంప్లింగ్ అండ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్, పాయింట్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేట్స్ ఆఫ్ యావరేజ్ అండ్ ప్రపోర్షన్స్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ శాంపిల్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ టెస్టింగ్ హైపోథిసిస్, వన్ శాంపిల్ టెస్ట్ ఫర్ టెస్టింగ్ మీన్ అండ్ ప్రపోర్షన్. సో ఇవి టాపిక్స్. అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో క్లస్టర్ శాంప్లింగ్ గురించి 4 మార్క్స్ అడిగాడు, శాంప్లింగ్ గురించి 4 మార్క్స్ అడిగాడు, శాంపిల్ సైజ్ గురించి. తర్వాత ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ గురించి 4 మార్క్స్ అడిగాడు. తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా 4 మార్క్స్కి అడిగాడు. సో ఈ యూనిట్లో వాట్ ఈజ్ మెంట్ బై నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. తర్వాత వాట్ ఈస్ హైపోథిసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ ఫర్ ఎ గివెన్ ప్రాబ్లం, దీన్ని 8 మార్క్స్కి అడిగాడు. ప్రాబ్లమ్స్తో పాటు థియరీ నుంచి కూడా 8 నుంచి 16 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ థియరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చదువుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి. దీంట్లో మనకి యాపిల్స్ గురించి ఇచ్చాడు. 500 యాపిల్స్ ఉన్నాయి, దాంట్లో 50 బ్యాడ్ యాపిల్స్. తర్వాత మనకి దీంట్లో లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వేర్ ద మోస్ట్ ప్రాబిలిటీ లైస్ అని. సో మనం జెడ్ టెస్ట్ ఉపయోగించి ఈ యూనిట్లో ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో అది కూడా నేను వీడియోస్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. దాంట్లో బ్యాటరీస్ ఇచ్చాడు, దాని స్పాన్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు. సో దాన్ని బట్టి దాంట్లో మీన్ కూడా ఇచ్చాడు, మీన్ లైఫ్ అండ్ వేరియన్స్ కూడా ఇచ్చాడు. ఫైండ్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ మీన్ లైఫ్ ఆఫ్ 2 బ్యాటరీస్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. లెసన్లో ఇలా మెయిన్లీ జెడ్ టెస్ట్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జెడ్ టెస్ట్ బాగా నేర్చుకుంటే మీరు ఈ లెసన్లో 8 మార్క్స్ ఈ లెసన్ నుంచి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. ఈ లెసన్లో మళ్ళీ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు, అది కూడా చూడండి. సో మనకి శాంపిల్ సైజ్ ఇచ్చాడు, శాంపిల్ సైజ్ తర్వాత మనకి మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అన్ని ఇచ్చాడు. సో 95% కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే 5% సిగ్నిఫికెంట్ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ని బట్టి చూసుకుంటే మెయిన్లీ లెసన్లో జెడ్ టెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. సో ఈ జెడ్ టెస్ట్ మీద నేను వీడియోస్ చేశాను. సో జెడ్ టెస్ట్ అనేది ఈ లెసన్లో బాగా ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం 8 మార్క్స్ దీని నుంచి గెయిన్ చేయొచ్చు. 5th యూనిట్ సిలబస్ చూద్దాం. 4th యూనిట్ అండ్ 5th యూనిట్ మ్యాక్సిమం శాంపిల్స్ గురించి ఉంటుంది. 4th యూనిట్ బాగా ప్రిపేర్ అయితే 5th యూనిట్ కూడా మంచి అవగాహన అనేది వస్తుంది. ఇట్లా 1 శాంపిల్ టెస్ట్ ఉంటే ఇక్కడ 5th యూనిట్లో 2 శాంపిల్ టెస్ట్ వస్తాయి. తర్వాత టెస్ట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ శాంపిల్స్, chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్నెస్. తర్వాత అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఏనోవా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి డెఫినెట్గా మనకి 15 మార్క్స్ అనేవి వస్తాయి కేస్ స్టడీలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఈ లెసన్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి చూద్దాం. స్టేట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్, ఇది 4 మార్క్స్కి అడిగాడు. సో టీ టెస్ట్ గురించి మనం ప్రాక్టీస్ చేసే ముందు టీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ముందు థియరీ కూడా చదువుకుంటే సో దాని మీద అవగాహన వస్తుంది, బట్ థియరీ కూడా మనకి కవర్ అవుతుంది. తర్వాత స్టేట్ ద ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ chi-square టెస్ట్, chi-square టెస్ట్ కండక్ట్ చేయడానికి ప్రొసీజర్ చూడాలి. chi-square టెస్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో రెండింటికి మనకి కవర్ అవుతుంది కాబట్టి అది కూడా బాగా చదవండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టెస్ట్ ఫర్ లార్జ్ శాంపిల్స్ అండ్ స్మాల్ శాంపిల్స్ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ లార్జ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు, స్మాల్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు ఏ టెస్ట్ కండక్ట్ చేయాలన్న దాని గురించి కూడా అడుగుతున్నాడు. ఈ లెసన్లో ఇచ్చే ప్రాబ్లమ్స్లో మాక్సిమం మనకి టీ టెస్ట్ నుంచి అడుగుతాడు, టీ టెస్ట్ అండ్ chi-square టెస్ట్ నుంచి అడుగుతాడు. ఈ టీ టెస్ట్ అండ్ chi-square టెస్ట్ బాగా ప్రిపేర్ అయితే మాక్సిమం ఈ లెసన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కవర్ చేసుకోవచ్చు. సో ఈ టీ టెస్ట్ అండ్ chi-square తర్వాత ఈ లెసన్ నుంచి అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏనోవా థియరీ. సో ఈ ఏనోవా నుంచి మనకి మాక్సిమం 15 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఈ 15 మార్క్స్ రావాలంటే ఏనోవా థియరీ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ లెసన్ నుంచి మళ్ళీ టీ టెస్ట్కి సంబంధించి ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు, అది కూడా చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో దీని మీద బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి మెయిన్ ఏది ఇచ్చినా చేయగలిగేంత ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ప్రాబ్లంలో మీరు చూసినట్టు ఇక్కడ కొంత డేటా అనేది ఇస్తాడు. ఆ డేటాలో మనకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇస్తాడు. డీటెయిల్స్ ఇచ్చి మనకి ఒక టేబుల్ ఇస్తాడు. తర్వాత టేబుల్ వాల్యూస్ అనేవి మనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ బ్రాకెట్లో మనకి చూస్తే 2.31, 3.36 అండ్ టేబుల్ వాల్యూస్ కూడా మనం ఇచ్చేసాడు. సో మనకి ఇక్కడ ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశారు 9 స్టూడెంట్స్కి.
బిఫోర్ ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళకి వచ్చిన ఎఫెక్ట్ ఎలా ఉన్నది. సో దీన్ని బట్టి మనం టీ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. సో ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది, బట్ దీని మీద ఫోకస్ చేస్తే మనకి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో టీ టెస్ట్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి, దాని మీద మనం చేసిన వీడియోస్ కూడా చూడండి. ఈ లెసన్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అడుగుతుంటే టీ టెస్ట్ నుంచి, తర్వాత కై స్క్వేర్ టెస్ట్ నుంచి అడుగుతున్నాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తుంటే అది మీకు అర్థమవుతుంది. సో ఆ రెండు మెథడ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ రెండు మెథడ్స్ తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎనోవా థియరీ మీద మనకున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చినవి ఒకసారి చూడండి. ఇవి నోట్ చేసుకుని వీటిని ప్రాక్టీస్ చేయండి. సో దీనికి సొల్యూషన్స్ కూడా నేను వీడియో చేశాను, సో అవి కూడా చూడండి. ఈ ఎనోవా టెస్ట్ నుంచి మనకి మ్యాక్సిమం మనకి 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఎనోవా టెస్ట్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ప్రాబ్లంలో మనకి 3 వర్కర్స్ ఇచ్చాడు, ఆ వర్కర్స్ యొక్క వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇచ్చాడు. సో ఇలాగ మనకి టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్ని బట్టి మనకి ఫైనల్గా దీంట్లో మీన్ ప్రొడక్టివిటీ సేమ్ ఫర్ ద డిఫరెంట్ వర్కర్స్ అని, ద 3 వర్కర్స్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు మీన్ ప్రొడక్టివిటీ అని 2-way ప్రాసెస్లో మనకి చేయాల్సిన క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అడుగుతున్నాడు ఈ ఎనోవా థియరీ మీద. ఒకసారి ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. మనకు ఒక టేబుల్ ఇస్తాడు, తర్వాత అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ చేయమని అడుగుతాడు. సో అప్పుడు ఎనోవా టెస్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరు ఫస్ట్ లెసన్లో థియరీ బాగా చదువుకుని, తర్వాత సెకండ్ లెసన్కి వచ్చేటప్పటికి అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ రిగ్రెషన్ అనేది బాగా చదువుకుని, థర్డ్ లెసన్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ బైస్ థియరం చదువుకొని, తర్వాత థర్డ్ లెసన్కి వచ్చేటప్పటికి శాంప్లింగ్లో జెడ్ టెస్ట్ బాగా చదువుకుని, ఫోర్త్ లెసన్లో కై స్క్వేర్ టెస్ట్, టీ టెస్ట్, తర్వాత ఎనోవా టెస్ట్ చాలా బాగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటి మీద నేను వీడియోస్ చేస్తాను. సో వాటిని బాగా చూస్తే మీరు ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు, ఇంకా కొంత టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి అవి బాగా చూసి బాగా ప్రాక్టీస్ అవ్వండి.